ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి ఖరారైన ముహూర్తం. ఎన్నికల నిర్వహణపై కసరత్తు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 9 తర్వాత షెడ్యూల్ వెలువడే అవకాశం. జగన్ అహంకారానికి తెలుగోడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. ఎన్నికల సమరంలో ఫ్యాన్ రెక్కలు విరిచేయాలన్న లోకేష్. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని ధ్వజం. జగన్ను ఓడిస్తేనే పంచాయతీల మనుగడ సాధ్యమన్న సర్పంచ్లు. ఉద్యమం చేసి విసిగిపోయామని ఆవేదన. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరిక. సమస్యలపై మరోసారి ఉద్యోగుల సమ్మె బాట. చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న ఉద్యోగులు. ఈ నెల 27న చెలో విజయవాడ చేపడతామని ప్రకటన. ఉన్నత విద్యను బలోపేతం చేయడమే లక్ష్యమన్న మోదీ. విశాఖ ఐఐఎంను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. 250 ఎకరాల్లో ఐఐఎం క్యాంపస్ ఏర్పాటు చేసిన కేంద్రం. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదన్న సుప్రీంకోర్టు. రిటర్నింగ్ అధికారి చట్ట విరుద్ధంగా ప్రవర్తించారని వ్యాఖ్య. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ ను మేయర్ గా ప్రకటించిన సుప్రీంకోర్టు. తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆభరణాలు 6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని బెంగళూరు కోర్టు స్పష్టీకరణ. మార్చి 6, 7 తేదీల్లో రావాలని ఆదేశాలు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్. ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం. మొత్తం టోర్నమెంట్ దేశంలోనే జరుగుతోందన్న లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.